హాయ్! ఈ వీడియోలో వచ్చేసి ఐటీఆర్ ఫామ్ 1 గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఐటీఆర్ ఫామ్ ఎలిజిబిలిటీ ఎవరికంటే ఇన్‌కమ్ 50 లాక్స్ లోపు ఉండాలి. వాళ్ళ ఇన్‌కమ్ వచ్చేసి సాలరీ కానీ, పెన్షన్ కానీ, 1 హౌస్ ప్రాపర్టీ కానీ, అదర్ సోర్సెస్. 1 హౌస్ ప్రాపర్టీ అప్పుడు క్యారీ ఫార్వర్డ్ లాస్ ఉంటే అవి తీసుకోకూడదు. ఉంటే వేరే ఫామ్‌కి పోతది. నెక్స్ట్ అదర్ సోర్సెస్‌కి లాటరీ కానీ, హార్స్ రేసెస్ ఉంటాయి కదా! ఆ వాటి ఇన్‌కమ్ ఉంటే ఈ ఫామ్ ఐటీఆర్ 1 అప్లికబుల్ కాదు. నెక్స్ట్ క్లబ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ మీన్స్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ చూసుకున్నప్పుడు మైనర్‌కి ఇన్కమ్ ఉందనుకోండి. ఆ మైనర్ ఇన్కమ్ వచ్చేసి ఎవరైతే ఇన్కమ్ హైయెస్ట్ ఉందో వాళ్ళ దానిలో క్లబ్ చేసి ఫైల్ చేస్తాంగా అప్పుడు కూడా ఈ లిమిట్సే చూస్తాం. అంటే వాళ్ళ ఐటీఆర్ ఫామ్ 1 అప్లికబుల్లో వచ్చి వాళ్ళ ఇన్కమ్‌కి యాడ్ అయితే ఐటీఆర్ 1 వేయొచ్చు. నెక్స్ట్ నాట్ ఎలిజిబుల్ పర్సన్స్ అబోవ్ 50 లాక్స్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా డైరెక్టర్ ఉండి అతను అన్లిస్టెడ్ షేర్స్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే అతను కానీ, తర్వాత రెసిడెంట్, నాన్ ఆర్డినరీ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఐటీఆర్ 1 ఫైల్ చేయకూడదు. వాళ్ళకి వచ్చేసి ఐటీఆర్ 2, కొంతమందికి ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 ఫైల్ చేసే వాళ్ళు కూడా ఐటీఆర్ 1 ఫైల్ చేయకూడదు. తర్వాత ఇండివిజువల్ ఇన్కమ్, కొన్ని ఫాలోయింగ్స్ ఇన్కమ్స్ ఏవంటే మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ ఉన్న, లాసెస్, లాటరీ, హార్స్ రేస్, లీగల్ గ్యాంబ్లింగ్, ట్యాక్సబుల్ క్యాపిటల్ గెయిన్స్, అగ్రికల్చర్ ఇన్కమ్ అబోవ్ 5,000 ఉన్నప్పుడు కానీ, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఇలా కొన్ని ఈ లిస్టులో ఉన్న వాళ్ళంతా ఐటీఆర్ 1 ఫైల్ చేయకూడదు. ఐటీఆర్ 1 మామూలుగా ఐటీఆర్ 1 అంటే సహజ్ మీన్స్ సింపుల్ రిటర్న్. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏమంటే ఇండివిజువల్ ట్యాక్స్ పేరు క్రైటీరియా 139(1) ప్రొవిజో ఇది మెయిన్గా చూడాల్సినది. అది కానీ అప్లికబుల్ ఉంటే, అంటే అది అప్లికబుల్ ఎప్పుడంటే మేకింగ్ క్యాష్ డిపాజిట్ అబోవ్ 1 crore అంటే కరెంట్ అకౌంట్లో 1 crore అబోవ్ డిపాజిట్ చేసిన, ఆర్ ఇంకరింగ్ ఎక్స్పెన్సెస్ అబోవ్ 2 lakhs అండ్ ఫారిన్ ట్రావెల్, ఆర్ ఎలక్ట్రిసిటీ 1 lakh ఎలక్ట్రిసిటీ 1 lakh ఎక్స్పెండిచర్ ఆన్ 1 lakh ఎలక్ట్రిసిటీ. సో ఆల్టో ఇవి మూడున్న వాళ్ళు కూడా ఐటీఆర్ 1 ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ పేయర్ హౌస్ ప్రాపర్టీ చూసేటప్పుడు సింగిల్ ప్రాపర్టీ కానీ, జాయింట్ ఓనర్షిప్ కానీ అప్ టు 50 lakhs ఉంటే ఫైల్ చేయొచ్చు. నెక్స్ట్ సపరేట్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే 1/4/20 నుంచి 30 June 20 వరకు ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ సేవింగ్ ఏమన్నా చేసినా కూడా అవి కూడా ఇక్కడ డిస్క్లోజ్ చేసి చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ డిస్క్లోజర్ షెడ్యూల్ పార్ట్ డిడక్షన్స్ పార్ట్లో చూపిస్తాం. ఐటీఆర్ 1లో ఐటీఆర్ ఫామ్ 1లో మనకు అడిగే డీటెయిల్స్ ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ ఏలో వచ్చేసి అతని యొక్క నేమ్, అడ్రస్, పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబర్ మ్యాండేటరీ, రిటర్నింగ్ ఫైల్ డీటెయిల్స్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంటా లేకుంటే పెన్షనరా అదరా ఇవి అడుగుతుంది. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి 2 కేటగిరీ ఉంటుంది. అక్కడ పార్ట్ బిలో B1, B2 అని. అక్కడ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయర్, అతని ట్యాన్, అతని నేమ్, తర్వాత నేచర్ అండ్ అడ్రస్ ఆఫ్ ఎంప్లాయర్ చూస్తాం. శాలరీ డీటెయిల్స్, నెక్స్ట్ అలవెన్సెస్ మీన్స్ ఇవి హెచ్ఆర్ఏ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా, పర్క్యూజర్స్ ఏమైనా ఉన్నాయా, నెట్ శాలరీ ఎంత, డిడక్షన్ అండర్ సెక్షన్ 16 ఎంత, తర్వాత ఇన్కమ్ చార్జబుల్ అండర్ హెడ్ శాలరీస్. అంటే ఈ ఫామ్ 16 ఉంటుంది కదా, ఫామ్ 16 ఇన్కమ్ వచ్చేసి ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ ఫైల్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ టీడీఎస్ ఉండి శాలరీలో కట్ అయింటే ఫామ్ 16లో ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ B2లో వచ్చేసి గ్రాస్ రెంట్ రిసీవ్డ్, ఇది వచ్చేసి హౌస్ ప్రాపర్టీకి సంబంధించి. B1 వచ్చేసి శాలరీకి సంబంధించి, B2 వచ్చేసి 1 హౌస్ ప్రాపర్టీ అన్నాక ఆ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి గ్రాస్ రెంట్ ఎంత రిసీవ్ చేసుకున్నాం, ట్యాక్స్ ఎంత పే చేసినాం, యాన్యువల్ వాల్యూ ఎంత, తర్వాత 30% ఆఫ్ యాన్యువల్ వాల్యూ, ఇంట్రెస్ట్ పేయబుల్ మీన్స్ బారోడ్ క్యాపిటల్ మీద డిడక్షన్ వస్తుంది కదా అదొకటి, తర్వాత అరియర్స్ అన్రియలైజ్డ్ రెంట్ ఏమైనా ఉన్నాయో అవి క్యాలిక్యులేషన్. నెక్స్ట్ పార్ట్ సి, ఇది క్లయింట్స్కి బాగా ఇష్టమైన సెక్షన్, డిడక్షన్స్ లిమిట్స్. తర్వాత యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే 80cc ఈ డిడక్షన్స్ మొత్తం ఉంటాయి. 80cd అంటే ఎల్ఐసి ట్యూషన్ ఫీ, పెన్షన్, ఎల్ఐసి ట్యూషన్ ఫీ, హౌసింగ్ లోన్ రీపేమెంట్స్ అవన్నీ ఉంటాయి. ఈ డిడక్షన్ సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తాను. ఈ పార్ట్ సి మనంతకు మనం చెప్పాల్సినది మన ఇన్ఫర్మేషన్. ఈ పార్ట్ డి గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇక్కడ ఎంత అంటే ట్యాక్స్ పేయబుల్ ఎంత, రిబేట్ ఎంత వస్తుంది, ట్యాక్స్ పేయబుల్ ఆఫ్టర్ రిబేట్ ఎంత, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఎంత పే చేయాలంటే 4% ఉంది, 0.5% పే చేయాలా, తర్వాత టోటల్ ట్యాక్స్ ఎంత, రిలీఫ్ 89(1) రిబేట్ ఎంత, తర్వాత ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A, 234B, 234C ఇవి వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్కి, అడ్వాన్స్ ట్యాక్స్కి విత్ ఇన్ టైంలో పే చేయకుంటే, రిటర్న్లు విత్ ఇన్ టైంలో ఫైల్ చేయకుంటే, తర్వాత ఫీజెస్ 234F 1000 సంబంధించినది ఇవన్నీ ఉంటాయి. ఈ పార్ట్ డి వచ్చేసి గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది.
ఈ పార్ట్ సి వచ్చేసి అసెస్సికి ఇన్కమ్ తగ్గించి ట్యాక్స్ తగ్గించేది. పార్ట్ ఈలో వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అంటే రీఫండ్ ఏమన్నా ఉందనుకోండి, ఏ బ్యాంకులో పడాలి, అకౌంట్ నెంబరు, నేమ్ ఆఫ్ ది బ్యాంకు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇది ఇవ్వాలి. తర్వాత అకౌంట్ అన్ని వచ్చేసి వ్యాలిడేట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ వ్యాలిడేట్ కాకుంటే ఐటీఆర్ రీఫండ్స్ పడడం చాలా కష్టం, అసలు పడవు ఇప్పట్లో. నెక్స్ట్ మనం పే చేయాల్సినది ఏముంది, ఆల్రెడీ పే చేసినది ఏముంది అంటే ఐటీ. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చలాన్ పే చేయాలి. చలాన్ పే చేసి ఆ బిఎస్ఆర్ కోడ్, డేట్ ఆఫ్ డిపాజిట్, సీరియల్ నెంబర్, ట్యాక్స్ పేడ్ ఎంత అనేది చూపించాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఎంప్లాయర్ వాళ్ళు పే చేసి ఉంటే వాళ్ళ ఈ ట్యాన్, నేమ్ ఆఫ్ డిడక్టర్ అవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. 26 చూస్తే మనకు సరిపోతుంది. ఇది ఫామ్ 16 వచ్చేసి శాలరీస్ వాళ్ళకి, రిమైనింగ్ వాళ్ళకి ఫామ్ 16A అట్లా ఉంటుంది. ఎట్లా తిరిగి మనం 26 చూస్తే మొత్తం అందులో ఉంటాయి. అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత పే చేసినాం, టీడీఎస్ ఎంత ఉంది, టీసీఎస్ ఎంత ఉంది, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఐటీఆర్ ఫైల్ చేసావు ఇంపార్టెంట్గా 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏదంటే కొంతమంది నోటీస్ వచ్చి ఫైల్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే నోటీస్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఇయర్కి ఫైనాన్షియల్ 19-20కి సంబంధించిన రిటర్న్ ని రివైజ్ చేసుకోవడానికి ఆనర్ బిఫోర్ టైం వచ్చేసి 31st March 2021 వరకు మనకు టైం ఉంది. తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ అబౌట్ 10,000 ఉంటే వాళ్ళకి అబౌట్ 10 ట్యాక్స్ పేయబుల్ అబౌట్ 10,000 ఉంటే వాళ్ళు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి ఉండాలి. ఒకవేళ పే చేసి లేకుంటే ఇంట్రెస్ట్లు పడతాయి. మనం ఆడ చూసుకున్నాం 234A, B, C ఆ సెక్షన్కి వచ్చేసి వస్తుంది. నెక్స్ట్ ఈ సహజ్ అనేది ITR 1 అనేది సహజ్ కాబట్టి మనం ఏం అఫిడవిట్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అఫిడవిట్స్ అంటే కొంతమందికి ఏముంటాయంటే హెచ్ఆర్ఏ క్లైమింగ్ ఉంటాయి, అంటే వేరే ఫామ్ పోయినప్పుడు హెచ్ఆర్ఏ క్లైమింగ్ చేస్తుంటే వాళ్ళు ఒక ఫామ్ సబ్మిట్ చేయాల్సినది ఉంటుంది, అట్లా అనమాట. ఇప్పుడు ఐటీఆర్ రిటర్న్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటే ITR 1 సహజ్ ఇలా ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత పార్ట్ బిలో వచ్చేసి గ్రాస్ ఇన్కమ్స్, డిడక్షన్స్, శాలరీకి సంబంధించినవి ఫస్ట్, తర్వాత హౌస్ ప్రాపర్టీకి సంబంధించినవి తర్వాత సి డిడక్షన్స్కి సంబంధించి మనకి ఇష్టమైనది, తర్వాత డి గవర్నమెంట్ చేసే పని మొత్తం ట్యాక్స్ పే, సెస్ అవన్నీ ఎంత ఉన్నాయనేవి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ D1 ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మనం ఏమైనా డిడక్షన్స్ ఉంటే ఇవన్నీ క్లెయిమ్ చేస్తాయి. తర్వాత వెరిఫికేషన్ చేస్తుంది, అంతే.